ఈ ఒక్క మొక్కతో ఎముకలు బలంగా. ఆ ఒక్క మొక్కేంటో మనం ఈరోజు తెలుసుకుందాము. మన ఇంటి చుట్టుపక్కల కనిపించే నల్లేరు కంద సిసస్ క్వాడ్రా యాంగులారిస్ ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ మొక్క. ఇది మన శరీరానికి ఎన్నో లాభాలనిస్తుంది. ఈ వీడియోలో దీని ఉపయోగకరమైన భాగాలు, వాటి విలువలు మనం తెలుసుకుందాము. దాని కాడ, అలాగే దాని ఆకులు, అలాగే వాటి యొక్క రూట్స్ కూడా మనకెంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మెయిన్‌గా ఈ నల్లేరు కాడ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు, బోన్స్ విరిగిపోయినప్పుడు బోన్‌ని ఫాస్ట్‌గా హీల్ అవ్వడానికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే జాయింట్ పెయిన్స్, మజిల్ స్ట్రెంగ్త్‌నిస్తుంది. అలాగే మన జీర్ణ శక్తిని పెంచుతుంది. అలాగే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ నల్లేరు కాడ ఎంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే చాలామందికి షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. అలాగే మెన్స్ట్రువల్ టైమ్‌లో వచ్చే పెయిన్, హార్మోనల్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అయితే ఈ నల్లేరు కాడ కొంచెం చేదుగా ఉంటది. అలాగే డైరెక్ట్‌గా తీసుకుంటే దురద పుట్టిద్ది. కాబట్టి ఇలా పచ్చడిలా మనం ప్రిపేర్ చేసుకొని దీన్ని తీసుకోవచ్చు. దీనివల్ల మనం ఈజీగా నల్లేరు కాడలో ఉన్న పోషక విలువలను మనం పొందొచ్చు. అయితే ఈ పికిల్‌ని మనం ఎలా ప్రిపేర్ చేస్తాము అనంటే మెయిన్‌గా రసోన అంటే వెల్లుల్లి. ఆ వెల్లుల్లి కూడా పెయిన్ తగ్గించే లక్షణాలున్నాయి. సో, నల్లేరు కాడని ముందుగా ఫ్రై చేసుకోవాలి చింతపండుతో కలిపి. అండ్ మిర్చి అండ్ ధనియాలను కూడా వేసుకొని ఇలా రోట్లో దంచుకోవాలి. దాని తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న నల్లేరు కాడను కూడా ఏసుకోవాలి. ఇట్లా ఈ పికిల్‌ని వేడి వేడి రైస్‌లో మనం తీసుకుంటే మనకి టేస్టీతో పాటు అలాగే ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు మనకి ఈజీగా లభిస్తాయి. మెయిన్‌గా ఇది సయాటికా, ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్ ఇలా కీళ్ళ వాతంతో, కీళ్ళ నొప్పులతో ఆహ్, అలాంటి డిసీజెస్‌లో ఎంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఇది ఒక అద్భుతమైన మన ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతమైన ఎమికల్ టానిక్ అని చెప్పుకోవచ్చు. సో, మీ చుట్టుపక్కల నల్లేరు మొక్క ఉంటే దాని ప్రయోజనాలు వాడుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.